నమస్తే, వెల్కమ్ టు SRK న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలనతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలనపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరొక కేసులో గుంటూరు జిల్లా న్యాయస్థానం మరొక 14 రోజుల రిమాండ్ విధించింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాజమహేంద్రవరం జైలులో ఉన్న రాంబాబును పీటీ వారెంట్పై పోలీసులు తీసుకువచ్చి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఆందోళన సమయంలో పోలీసులకు విధులకు అంబటి ఆటంకం కలిగించారు. ఈ క్రమంలో ఆ కేసుకు సంబంధించి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక గుంటూరు శ్యామలనగర్లోని సహకార కమిషనర్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం 10వ రోజుకు చేరింది. ఏలూరు, అంబేద్కర్, కోనసీమ జిల్లాల సహకార ఉద్యోగులు చీపురులతో కమిషనర్ కార్యాలయం వద్ద పరిశుభ్రం చేశారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మొవ్వ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ న్యాయబద్దమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. సమస్యలు పరిష్కరించుకుంటే 16 నుండి సమ్మె చేపడతామని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జేఏసీ నాయకులు తోట వెంకటరామయ్య, పెంకే సత్యనారాయణ తదితరులు పాల్గొని మాట్లాడారు.
మరి ఈరోజు మన సహకార సంఘ కమిషనర్ కార్యాలయం శ్యామలానగర్ నందు మరి 10వ రోజు ఈ 10వ రోజు మన కోనసీమ జిల్లా ఏలూరు జిల్లా నుంచి పాల్గొన్న మన సహకార సంఘ ఉద్యోగ సోదరుని మమ్మల్ని ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి మన సమస్యలన్నీ గవర్నమెంట్ దృష్టికి పోవాలని వినూత్నంగా ఈ రోడ్లు ఊడ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము మన సహకార సంఘ కమిషనర్ గారికి మరి గత నెల 27 నుంచి ఇది 10వ రోజు కార్యక్రమం. ఈ కార్యక్రమాలు చేస్తున్న ఇంత మటుకి క్షణంలో లేదు. కాబట్టి మేము మా యొక్క సమస్యలు కనుక వెంటనే పరిష్కరించకపోతే ఇదే రీతిలో రోజుకొక వినూత్న కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా రాష్ట్ర వైడ్గా ఉధృతం చేసి మరి మా సమస్యలన్నీ వెంటనే పరిష్కరించకపోతే మాత్రం రేపు ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళటానికి, అలాగే మరి ఇదే కమిషనర్ కార్యాలయం ముందు ఏదైతే టెంట్లు వేసి ఉన్నాయో అదే టెంట్లో మళ్ళీ మా జేఏసీ నాయకులందరూ ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానికి కూడా వెనకాడబోరని తెలియజేస్తూ మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అలాగే మా 36 జీవోని వెంటనే అమలు చేయాలి. 2019 ఉద్యోగస్తులు కానీ మా పే రివిజన్ మరి చట్టప్రకారం రావాల్సిన పే రివిజన్ కానీ, అలాగే మన డ్యూటీలో ఉన్న పొద్దుల్ని ఎత్తివేయాలి. అలాగే జిల్లా బ్యాంకుల్లో ఇస్తున్న ఉద్యోగస్తులకి నెల మరి లాభ నష్టాలతో సంబంధం లేకుండా వర్కింగ్ క్యాపిటల్లో 2% తీసుకుని ఎలా జీతాలు ఇస్తున్నారు. మా సహకార సంఘ ఉద్యోగస్తులకు కూడా నాబార్డ్ గైడ్లైన్స్ ప్రకారం కెపాసిటీ టు పే ఆ 30%ని ఎత్తివేసి మాకు కూడా లాభ నష్టాలతో సంబంధం లేకుండా డిఎల్ఐసి ఫండ్ ఏర్పాటు చేసి సక్రమంగా జీతాలు ఇవ్వాలని, ఆ రకంగా జీతాలు ఇచ్చినతో మేము కూడా మా ఈ మార్చి టైంలో ఇదంతా రుణాలు వసూలు చేసే టైము. ఈ టైంలో కనుక మనం అందరూ సక్రమంగా రుణాలు కనుక కట్టించుకోకపోతే రైతులకు చాలా ఇబ్బంది జరిగింది. కాబట్టి రేపు భవిష్యత్తులో ఈ సమస్యలు పరిష్కరించకపోతే మేము రేపు 16వ తారీఖు నుంచి పోయే నిరవధిక సమ్మెలో కనుక రైతులకి ఎలాంటి నష్టం జరిగినా, ఎలాంటి వడ్డీ రాయితీ గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన వడ్డీ రాయితీ రాకపోయినా దానికి మా ఆర్సీఎస్ కమిషనర్ గారు కానీ, ఆప్కాబు మరి డిఎల్ఐసి వాళ్ళు కానీ మరి గవర్నమెంట్ వారికి వాళ్ళే బాధ్యత వహించాలి. మాకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి మేము గవర్నమెంట్ వారికి జేఏసీ తరఫు తెలియజేసేది ఏమిటంటే వెంటనే మా సమస్యలను పరిష్కరించాలి. లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఇంక ఉధృతం చేసి దీన్ని పరిష్కరించే వరకు ఈ పోరాటం ఆగదని ఇంకా ఉధృతం అవుతుందని తెలియజేస్తున్నాం. ఈరోజు మరి ఈ నిరసన వంట వార్పు కార్యక్రమంలో కోనసీమ జిల్లా, ఏలూరు జిల్లా ఉద్యోగులు పాల్గొన్నారు. గత 10 రోజుల నుంచి రెండు జిల్లాలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మేము డిసెంబర్ 6 నుంచి ఈ పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. విజయవాడలో మహాధర్నా కూడా చేశాం. 4-5 వేల మంది ఉద్యోగులతో ధర్నా చేసి ప్రభుత్వానికి వినిపించేలా చేసినా సరే మరి ప్రభుత్వం స్పందించలేదు. అందుకని ఈ కార్యక్రమం పెట్టాల్సి వచ్చింది. ఇక ముందు కూడా మరి వాళ్ళు అనుకోవడం ఏంటంటే 5,000 మంది 6,000 మంది ఉద్యోగులే కదా ఏం చేస్తారని అనుకుంటున్నారు. మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మేము 5,000 మంది కాదు, 50 లక్షల మంది రైతాంగంతో కలిసి ఉన్న వాళ్ళం. మేము ఒంటరిగా 5,000 మందితో పోరాటం చేసేవాళ్ళం కాదు. రాబోయే కాలంలో 50 లక్షల మందితోటి చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోని సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ, ఇందులో రైతుల సమస్యలు కూడా ఉన్నాయి. 2 రైతుల సమస్యలు ఉన్నాయి. అవి కూడా పరిష్కరించి తీరాలి. పరిష్కరించకపోతే మాత్రం ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతి చేయదలుచుకున్నాం. మేము అడిగేది ఒకటే, ఏదైతే మా డిమాండ్స్ ఉద్యోగులకు రావాల్సినటువంటి డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని పరిష్కరించాలి. వాటితో పాటు రైతాంగానికి ప్రాథమిక స్థాయిలో సహకార సంఘాల ద్వారా మాత్రమే వ్యవసాయ పంట రుణాలు అందాలి తప్ప జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు జోక్యం చేసుకోకూడదు. డైరెక్ట్గా ఫైనాన్స్ చేస్తున్నారో దాన్ని వెంటనే విడనాడాలని మేము డిమాండ్ చేశాం. మరి ఈరోజు మేము గత 10 రోజులుగా మరి సహకార సంఘ కార్యాలయం వద్ద మా యొక్క ప్రధానమైన సమస్యల పరిష్కారం కొరకు నిరవధిక దీక్షలు చేస్తున్నాం. ప్రధానంగా మరి కమిషనర్ గారు మాకు ఒక మాట ఇచ్చారు, మీరు కంప్యూటరేషన్ పూర్తి చేయండి, కంప్యూటరేషన్ పూర్తయిన వెంటనే మీ ప్రధానమైన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరిస్తామని మా రాష్ట్ర నాయకులకు వాగ్దానం చేశారు. కానీ ఈ రోజున మేము కమిషనర్ గారిని అడుగుతున్నాం, అయ్యా కమిషనర్ గారు, మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ సమస్యలు పరిష్కరించండి. మీరు చెప్పినట్టుగా మేము కంప్యూటరేషన్ వర్క్ పూర్తి చేసాం, ఈఓడి పూర్తి చేసాం, ఆడిట్ కూడా పూర్తి చేసాం. అయినప్పటికీ కూడా మీరు ఏదైతే మాకు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కాబట్టి మీరు మాకు చెప్పారు, నేను సమస్యలు పరిష్కరించిన ఎడల
నా కార్యాలయం ముందు ధర్నా చేయండి, ఆ ధర్నాకి అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టుకుంటానని మీరు చెప్పారు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మేము చిన్న ఉద్యోగులు, చిరుద్యోగులు, మా సమస్యలు పరిష్కరించండి. మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఇది కేవలం 2 నిమిషాలు మీరు ఆలోచించినట్టయితే మా సమస్యలు పెద్ద భారం కాదు. ప్రభుత్వానికి ఏ విధమైన ఆర్థిక భారం లేని విషయాలను మేము కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏఏవైఎఫ్, ఏఏఎస్ఎఫ్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా విద్యార్థి సంఘ నాయకులు వలి, యశ్వంత్, చైతన్య మాట్లాడారు. ప్రభుత్వం కల్తీ లడ్డు అంశంపై కాకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ యువత సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ యువతకి 2,30,000 ఉద్యోగాలు జనవరిలో ఇస్తాను, రాసి పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి అన్నారు. కనబడటం లేదేమో కానీ 2 జనవరిలు వెళ్ళిపోయాయి. ఈనాడు ఫిబ్రవరి 2వ సంవత్సరం కూడా వచ్చింది. మేము చెప్తా ఉన్నాము, నువ్వు కూడా రాసి పెట్టుకో, నువ్వు కూడా సేవ్ చేసి పెట్టుకో. ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కాలం పూర్తయింది. మరో 3 సంవత్సరాల కాలం మాత్రమే నీకు కాలం అవుతుంది. ఈ 3 సంవత్సరాలు నువ్వు కనుక ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో, జాబ్ క్యాలెండర్ ఇవ్వని పక్షంలో, నిరుద్యోగ వృత్తి ఇవ్వని పక్షంలో నువ్వు కూడా రాసి పెట్టుకో, సేవ్ చేసి పెట్టుకో. నీ కూటమి కూసాల్ని కదిలించే బాధ్యత ఈ యొక్క అఖిల భారతీయ సమాఖ్యగా నిరుద్యోగుల పక్షానగా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. మరోవైపు ఈ రాష్ట్రంలో యువకులు ఉద్యోగాలు అడుగుతూ ఉంటే లడ్డు మీద పోరాటం చేస్తూ ఉన్నారు. లడ్డూలో నిజంగానే కల్తీ జరిగితే వాళ్ళని శిక్షించాల్సిందే. ఫ్లెక్సీలేసి ఫ్లెక్సీ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాము, మీరు వేయాల్సిన ఫ్లెక్సీలు ఈ రాష్ట్రంలో 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు నీకు 15,000 ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో 30,000 మహిళలు తప్పిపోయారు, ఆ 30,000 మహిళల్లో ముగ్గురిని పిలుచుకురాలేదు. ఇలాంటివి మీరు ఫ్లెక్సీలు వేయండి, మేము తప్పు చేశామని ఇలాంటి ఫ్లెక్సీలు వేయండి, లేదా మేమే ఆ ఫ్లెక్సీలు వేస్తాము. కాబట్టి కూటమి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాము, మీరు వెంటనే జాబ్ క్యాలెండర్ మీద రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలి. అధికారులు రాకముందు బాబు రాగాలే ఈ ఆంధ్ర జాబ్ చెప్పారు. నిజమే, జాబ్ వచ్చింది. ఎవరికి వచ్చింది? నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల తనయుడు నారా లోకేష్ బాబు గారికి మంత్రి పదవిలే. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొక్కలకు కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఏర్పడింది. అది కూడా ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపున ఆలోచన చేస్తున్నారు. తక్షణమే మీరేదైతే ఎన్నికల హామీలో పొందుపరి ఒకసారి విమర్శ తెలియజేస్తా ఉన్నాం. ఉద్యోగ యువతగా ఏదైతే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. నారా లోకేష్ గారు, మీరు యువత పాదయాత్ర ఎందుకు నిర్వహించారు? 18 ఏళ్ళ దాటిన ఎవరైతే ఓటు హక్కు కలిగిన విద్యార్థులకి, అలానే నిరుద్యోగ యువతలకి మేము అధికారంలోకి రాగానే ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, అలానే స్కాలర్షిప్లు విడుదల చేస్తామని చెప్పి మోస ప్రకటన చేశారు. అలానే నిరుద్యోగ యువతకి తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి తక్షణమే నెలకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలు మోసపూరిత హామీలు అని చెప్పి నిరుద్యోగులుగా యువతగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం.
అలానే ఈ రాష్ట్రంలో 6,400 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. తక్షణమే రిలీజ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వినతి పత్రాలు స్వీకరించిన అధికారులు ఆ సమస్యలు పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సిఫార్సు చేశారు. నా పేరు బి శ్రీనివాస్ రెడ్డి అండి. ప్లాట్ నెంబర్ 111 శ్రీశైలం కాలనీ. శ్రీశైలం డ్యాంలో కొన్ని వేల మంది పనిచేశారు. అందులో కొంతమంది గుంటూరులో ఒక 33 ఎకరాలు కొనుక్కొని ఉడా అప్రూవల్ తీసుకొని 1985లో ఇల్లులు కట్టుకున్నారు, టెంపుల్ కట్టించుకున్నారు, వాటర్ ట్యాంకులు కట్టించారు, రోడ్లు అయినాయి, అన్నీ అయినాయి. ఇప్పుడు 45 సంవత్సరాల తర్వాత 2019లో అవన్నీ 22A డీకే పట్టా ల్యాండ్స్ అని లాక్ చేసేశారు. ఇప్పుడు మాకు అవి అమ్ముకోవటానికి లేదు, బ్యాంకులకు వెళ్తే లోన్లకు రావట్లేదు. అప్పుడున్న జనరేషన్ అందరూ ఎడ్యుకేటెడ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సివిల్ ఇంజనీర్లు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోయారు, ఇబ్బంది పడుతున్నారు. మేము సెకండ్ జనరేషన్ వచ్చాము ఇప్పుడు. అందులో వాళ్ళందరూ చనిపోతున్నారు కూడా కొంతమంది. ఇది మాత్రం తీయట్లేదు. ఇవి దయచేసి 22A నుంచి శ్రీశైలం కాలనీకి విముక్తి చేయాలని గవర్నమెంట్ని ప్రార్థిస్తున్నాం. 320 కుటుంబాలు ఉన్నాయి. అందులో 33 ఎకరాల స్థలము ఉడా అప్రూవల్ ఉంది. లైలా పబ్లిక్ స్కూల్ వెనకాలండి. ఇంకా 2019 నుంచి తిరుగుతూనే ఉన్నాము. అన్ని చోట్లకి, అందరి దగ్గరికి వెళ్ళాము. ఎవరు ఇంత మటుకు దాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. అదండి, అన్నీ ఎన్ని రకాలుగా అప్లై చేయాలో అన్ని రకాలుగా అప్లై చేశాము. ఇది మా చేతిలో లేదండి. అప్పుడు ఉన్నది దాన్ని బట్టి ఏమనాలి, వాటర్ బాడీ కింద కొంత ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్లు వేరే వాళ్ళకి ఇచ్చిన ఉన్నాయి, మిలిటరీ వాళ్ళకి ఇచ్చాము. ఇవన్నీ మా చేతిలో లేవు. మేము ట్రై చేస్తాము, మాకేమైనా పవర్స్ వస్తాయని అంటున్నారు. నా పేరు మధుశ్రీ. మేము గుంటూరులోనే ఉంటున్నాము. మాకు శ్రీశైలం కాలనీలో ఒక ప్లాట్ ఇచ్చారు మా నాన్నగారు. మా నాన్నగారు శ్రీశైలం ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు ఇక్కడ ఒక స్థలం తీసుకున్నారు. అది నాకు ఇచ్చారు. అది ఇప్పుడు ఏమవుతుందంటే దానికి నేను శ్రీశైలం కాలనీ కమిటీలో ట్రెజరర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు 320 ప్లాట్లు వాళ్ళందరూ కూడా 22A కింద పెట్టడం. మాదేంటంటే ప్రాబ్లము కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళది ప్రాబ్లం అయిందండి. మా సర్వే నెంబర్ ఒక్కళ్ళు ఎవరో అప్పు తీసుకొని వాళ్ళు కట్టకపోయేసరికి ఈ సర్వే నెంబర్ అంతా కూడా తీసుకెళ్ళిపోయి వాళ్ళు మేము అమ్ముకోలేము, కొనుక్కోలేము. ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇందులో ఉన్నాయి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ప్రాబ్లం. డీకే పట్టా అంటారు, ఎస్ఐన్ అంటారు. ఎవ్వరు కూడా ఫైనల్గా చేసేది ఏంటంటే అమ్ముకోలేము, కొనుక్కోలేము. ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్సే. వాళ్ళు వచ్చి ఇవన్నీ తిరగలేరు కదండి. వాళ్ళ తరపున మేము రిప్రజెంట్ చేస్తుంటే కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఇన్ పర్సన్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి అంటారు. ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు మీరు ఇన్ పర్సన్ వెళ్ళండి అంటారు. మీరు అందరికీ ఎందుకు ఇస్తున్నారు, మాకే ఎందుకు ఇవ్వలేదు అని అంటారు. ఆర్టీఓ దగ్గరికి వెళ్తే వేరే డిపార్ట్మెంట్ అంటారు. ఇది ఎవరికి ఎగ్జాక్ట్గా ఈ ప్రాసెస్ ఏంటి అన్నది ఎవ్వరూ చెప్పరు. అది మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి. వాళ్ళందరూ 80-90 సంవత్సరాల వాళ్ళు వచ్చి తిరగలేరు కదా ఇవన్నీ. కానీ ఇప్పుడు చూస్తుంటే అంత పెద్దవాళ్ళు కూడా తిరుగుతున్నారండి. వాళ్ళని చూస్తే మాకు బాధేస్తుంది. మా ప్రాబ్లమే చిన్నదేమో అని. కాకపోతే మేము మా ఒక్కళ్ళ గురించి రిప్రజెంట్ చేయట్లా, 320 మంది గురించి చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక సర్వీస్ మోటివ్తో మేము చేస్తున్నామండి. అంటే మా ప్లాట్ కూడా ఉంది అందులో. బట్ స్టిల్ ఏంటంటే అందరికీ ఒక న్యాయం జరగాలి అన్నదాంతో వర్క్ చేస్తున్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ అంటే ఈ జనరేషన్లో అందరూ ఏంటంటే కోర్టుకు వెళ్ళొచ్చు కదా అని. ఇప్పుడు ఆల్రెడీ 3 జనరేషన్స్ అయిపోయాయి. కోర్టుకు వెళ్ళాలి అన్నీ కాదండి, ఒక్కొక్కటి ఒక ప్రాబ్లం 22Aలోనే ఉన్నాయి. అదే చెప్పట్ల ఎస్ఐండ్ ఒకటి, కమర్షియల్ ట్యాక్స్ ఒకటి, అలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి ఈ 320లోనే ఉన్నాయి. 2019 నుంచి ఈ ప్రాబ్లం వచ్చిందండి. 40 years బ్యాక్ అంటే మేము పుట్టకముందే 84-85లో ఉడా అప్రూవల్ తీసుకున్న ల్యాండ్స్ అందరూ ఏమనుకుంటున్నారంటే మాది రిజిస్టర్డ్ డాక్యుమెంట్, మాకు ఇబ్బంది లేదు అనుకుంటున్నారు. బట్ వాళ్ళకి తెలియని నిజం ఏంటంటే అన్ని ప్రాబ్లంలోనే ఉన్నాయి. అది వన్స్ ఒకళ్ళేమో
వాళ్ళ అమ్మాయో అబ్బాయో ఫారెన్ వెళ్ళాలంటే అమ్ముకోవాలన్నప్పుడు వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేశారు. వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇంకొకళ్ళు వాళ్ళ పెళ్లి కోసం అమ్మాలనుకున్నప్పుడు వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేశారు. అలా అమ్మటానికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఇబ్బంది తెలుస్తోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను సోమవారం మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సోమవారం పరామర్శించారు. ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో అంబటి ప్రశ్నించారని, ఇది మనసులో పెట్టుకుని అంబటి ఇంటిపై నిర్విరామంగా దాడి చేశారని చెప్పారు. ఇటువంటి దాడులు సమాజానికి మంచిది కాదని చెప్పారు. పార్టీ ఆదేశించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన రాంబాబును టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా దాడుల సంస్కృతి పెరిగిందని, కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద మొన్నటి రోజున, అంటే ఏదైతే ఈ తిరుపతి లడ్డు గురించి సుప్రీంకోర్టు నుండి కానీ సిట్ నుండి కానీ వచ్చిన వివరాలన్నిటికీ కూడా మేము ఆ రోజున వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మేము పూజా కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ ఆదేశించిందో ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళడానికి ముందు అక్కడ మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ కలిసి అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీ దగ్గర నుండి ఈ వివాదం స్టార్ట్ అయిందన్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఈ రోజున మేము ఇక్కడ వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఆఫీసు కానీ ఇల్లు కానీ ధ్వంసమైన విధానం చూసినట్లయితే నిజంగా ఈ రోజున మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది ఉందా లేదా అనేది డౌట్ వచ్చిందండి. ఎందుకు అనంటే మరి పోలీసుల దగ్గరుండి మరి ఎవరైతే దాడి చేస్తున్నారో ఆ టీడీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, లేదా స్థానిక శాసనసభ్యురాలు వారి భర్త కానివ్వండి, అలానే వారితో ఉన్న వాళ్ళ అనుచరులు కానివ్వండి, ఇంకా వాళ్ళు అదనంగా తెచ్చుకున్న వేరే వేరే గ్రామాల నుండి రౌడీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరి కర్రలతో, రాళ్లతో, మరి పెట్రోల్ బాంబులతో, వీటితో అన్నిటితో ఇక్కడ దాడి చేస్తుంటే మరి మీ పని మీరు కానివ్వండి, మేము తర్వాత రియాక్ట్ అవుతాం అన్నట్టు పోలీసులు ఉన్న తీరును చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటి మీద దాడి చేసే పరిస్థితి, ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితి గతంలో మరి ఎప్పుడు కూడా ఈ సంస్కృతి అయితే లేదు మన రాష్ట్రంలో. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇలాంటి కొత్త సంస్కృతికి వాళ్ళు శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే ఈ రోజున ఎవరైతే వైసీపీలో నాయకులుగా ఉంటారో, ప్రధాన నాయకులుగా ఉంటారో, అలానే అధికార పార్టీ చేస్తున్న దురాగతాలను ప్రశ్నిస్తూ ఉంటారో, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంటారో ఆ నాయకుల మీద వీళ్ళు లేనిపోని కేసులన్నీ పెట్టి, తప్పుడు కేసులు పెట్టి ఈ రోజున జైలు పాలు చేసే విధానం మన రాష్ట్రంలో చూస్తున్నాం. అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి, ఆఫీస్ మీదకి వచ్చిన వ్యక్తులని ఎవరైతే ఆ రౌడీ మూకున్నారో, ఎవరైతే ఆ నాయకులు ఉన్నారో ఈ రోజుకి వాళ్ళ మీద చర్యలు లేవు. వాళ్ళని ఎక్కడ నిర్బంధించింది లేదు, ఎక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది లేదు. ఏదో నామకే వాస్తే ఇద్దరు ముగ్గురిని పిలిచారు, వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. అంటే ఇది ఏంటండి? ఇది పక్కా ప్లాన్తో ఇంటెన్షన్గా చేసిన కుట్ర. రాజకీయాల్లో ప్రత్యర్థులను అంతం చేయాలన్న ఆలోచన చేయడం సరైన పద్ధతి కాదని ప్రజా సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. గౌడ ప్రజా సంక్షేమ సంఘం ప్రతినిధులు విజిఆర్ నారగోని జూపల్లి హనుమంతరావు సోమవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడిని తీవ్రంగా తప్పుపట్టారు. దాడుల ప్రక్రియను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు అయ్యన్న బాబు, రాము, మల్లికార్జున, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గెస్సి అని అంటే, జీ అని అంటే గౌడ, ఈ అని అంటే ఈడిగా, ఎస్ అని అంటే శెట్టిబలిజ, ఇంకో ఎస్ అని అంటే శ్రీశైన, వై అని అంటే యాత. అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో 5 కులాల పేర్లతోటి, 5 పేర్లతోటి కళ్ళు గీసే కులాలు జీవిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఈడిగలు అని అంటారు. ఈ కృష్ణా, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు ఈ ప్రాంతం అంతా గౌడులు అని అంటారు.
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ ప్రాంతంలో కొంత ప్రాంతాన్ని శెట్టిబలిజలు అని అంటారు. శ్రీకాకుళం, విజయనగరంలో శ్రీశైన, యాత ఈ 2 కులాలు ఆ 2 జిల్లాల్లో ఉంటాయి. గౌతు లచ్చన్న గారు శ్రీశైన కులానికి, కళ్ళు గీసే కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. కేఈ కృష్ణమూర్తి ఫాదరు కేఈ మాదన్న గౌడ్, ఆయన ఎమ్మెల్సీని మద్రాసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మద్రాసు ప్రెసిడెన్సీలో. ఆయన ఈడిగ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి 5 కులాలను ఏకం చేసి ఐక్యం చేయడానికి ఈ గెస్సీ అనే సంస్థను మేము 2023లో స్థాపించడం జరిగింది. ఏపీలో 2007లో స్థాపించడం జరిగింది. హనుమంతరావు గారు దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షునిగా కొనసాగటం జరిగింది. ఈరోజు ఈ గెస్సీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇక్కడ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి కూడా ముఖ్య నాయకులు హాజరు కావటం జరిగింది. నేను వేరే బీసీ ఉద్యమం కోసం ఇక్కడ ఒక మీటింగ్ కోసం రావటం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూసినట్లయితే చాలా ఆందోళన, అదేవిధంగా ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి అనేది మరి చాలా ఆందోళనకరంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, బయట ఉన్నటువంటి రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎటు దారి తీస్తాయి అనే విధంగా ఉన్నాయి. ఎందుకనంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రత్యర్థుల మీద, ఓడిపోయినటువంటి పార్టీ మీద మళ్ళీ దాడులు చేయటానికి, కేసులు పెట్టడానికి, వాళ్ళను అణిచివేయటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర గడిచేంత వరకు కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అంటే ఇది ఒక రోజుతో జరిగినటువంటి పరిణామాలుగా కనిపించడం లేదు. నిజమే, వైసీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కూడా కొన్ని కేసులు టీడీపీ వాళ్ళ మీద, లేకపోతే కొంతమంది ప్రత్యర్థుల మీద పెట్టి వాళ్ళను అనేక రకాలుగా బాధ పెట్టి మరి ఎన్నో రకాల అవమానాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. దాన్ని ఏమీ కాదనేది ఏమీ లేదు. ఒకవేళ జోగి రమేష్ గారు కానీ, లేకపోతే ఏదైతే వైసీపీ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే ఒకవేళ దుందుడుకుగా వ్యవహరించి ఏమైనా దాడులకు పాల్పడి, లేకపోతే వేరే వాళ్ళను హింసించడానికి, లేకపోతే రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తే చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి, కేసులు పెట్టడానికి, అరెస్టు చేయటానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఎవరు కాదనలేరు. కానీ దాని నేపంతో కేసులు పెట్టారు, జైలుకు కూడా పంపించారు. మరి అంతటితో సరిపుచ్చకుండా ఇంకా దాన్ని కంటిన్యూ చేసి మళ్ళీ మొత్తం 1 కేసు కాదు, 2 కేసులు కాదు, చాలా కేసులు కంటిన్యూగా పెట్టడం ఏంటిది, ఇంకా వెలికి తీయటం ఏంటిది? ఈ ప్రత్యర్థుల మీద నిరంతరం 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగేంత కాలము ప్రత్యర్థి పార్టీలలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెడుతూనే ఉంటారా? జైలు పంపిస్తూనే ఉంటారా? గతంలో వైసీపీనేమో రెచ్చగొట్టి దాడులకు, ఆరోపణలకు చేస్తే ఇప్పుడు మొత్తం ఇళ్ల మీదకి దాడి చేసే ప్రక్రియ ఏంటిది? ఇది ఒక కొత్త విధానం. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి దాన్ని కేసులు పెట్టడాన్ని చూసాము, తప్పుడు కేసులు పెట్టడాన్ని చూసాము, ఆరోపణలు చేసి రిమాండ్లో పంపించినవి చూసాము. కానీ ఇంటి మీద దాడులు జరిగేది ఇప్పుడు ఇది ఒక విచిత్రం, ఇది ఒక సంఘటన, ఇది కొత్తగా చూస్తున్నాం మనం. ఇంటి మీదకి పోయి భార్య పిల్లలు ఉంటే, తల్లిదండ్రులు ఉంటే, ముసలోళ్ళని చూడకుండా నిప్పు పెట్టడం ఏంటిది, దాడి చేయటం ఏంటిది? దీన్ని కంటిన్యూగా మొత్తం ప్రత్యర్థులను మొత్తం అంతం చేయాలనే ప్రయత్నం కనిపిస్తూ ఉంది. ఇది ఎక్కడన్నా ఉంటుందా ప్రజాస్వామ్యంలో? జోగి రమేష్ గారి ఇంటిపైన దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. జోగి రమేష్ గారు లేని టైంలో పెట్రోల్ బాంబులు, అలాగే ఆ సెంటర్లో భయభ్రాంతులను చేశారు. 80 సంవత్సరాల వాళ్ళ తండ్రి గారు అక్కడే ఉన్నారు. అదే ఒకవేళ ఇబ్బంది పడి ఆరోగ్య పరిస్థితులు చనిపోయినడితే మరి ఏ విధంగా ఉండేది? కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే చిన్నబాబు కోసం పెద్దబాబు ప్రయత్నం చేస్తున్నారని అనే విధంగా మా బీసీలందరూ కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇంతకుముందు బాగానే పరిపాలన చేశారు, మరి ఏ విధంగా మరి వయసు అయిపోయిందో ఏమో నాకు తెలియదు, కానీ ఇది ఆటవిక పాలనలాగుంది. కాబట్టి దాన్ని మళ్ళీ సరి చేసుకొని ఏదైతే బీసీ 54% ఉన్న బీసీల మీద ఇటువంటి దౌర్జన్య కన్నా జరగకూడదని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఈ విధంగా మా గౌడ సంఘీయులందరం అలాగే బీసీ సోదరులందరూ కూడా 54% హెచ్చరిస్తున్నాం. పెరిగిన ఎస్సీ ఎస్టీ జనాభాకు అనుగుణంగా బడ్జెట్ సప్లాన్ నిధులు పెంచాలని జస్టిస్ పున్నయ్య కమిషన్ 42 సిఫార్సుల్ని అమలు చేయాలని ఐద్వా అంబేద్కర్ యూత్ సామాజిక సంఘాల వ్యవస్థాపకులు గోలముడి రాజసుందరం బాబు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో డిఆర్ఓ కాజావలికి రాజసుందరం బాబు వినతిపత్రం అందజేశారు. గతంలో 36,000 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పునియా కమిషన్ సిఫార్సులను అమలు చేస్తే ఎస్సీ ఎస్టీ చట్టం అమలు సక్రమంగా జరిగి ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
ఐద్వా సంఘం నాయకులు నానమ్మ, వీరమ్మ, అనూష, రాజకుమారి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మేము గుంటూరు కలెక్టరేట్లోని స్పందనలో డిఆర్ఓ గారికి, అంటే జేసీ ఇండియన్ కలెక్టర్ గారు లేని సందర్భంలో డిఆర్ఓ గారికి పిటిషన్ ఇవ్వాల్సి వచ్చింది. మేము ఇచ్చిన పిటిషన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ చట్టం అమలు కావట్లేదు, ఎస్సీ ఎస్టీ రూల్స్ అమలు కావట్లేదు. అంతేవిధంగా జీవోలు ఇచ్చినా కూడా 42 సిఫారసుల మీద, జస్టిస్ పొన్నయ్య గారి 42 సిఫారసుల మీద 2001వ సంవత్సరంలోనే 31 జీవోలు ఇస్తే అవి కూడా అమలు కావట్లేదు. ఆయన సిఫారసులు అమలు అయితే మాకు మంచి జరుగుతుందని భావంతో, అలాగనే గతంలో 36,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్లింపు జరిగింది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులు ఎస్సీ ఎస్టీలకి కాకుండా ఇతరులకి ఖర్చు చేయటం జరిగింది. అలా కాకుండా ఈ సంవత్సరం మేము బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పెంచమని చెప్పి కోరుతూ, జనాభా పెరిగింది, జనాభా పెరిగిన దానికి అనుగుణంగా నిధులు పెంచమని కోరుతూ ఈ రోజున మేము ఒక వినతిపత్రం డిఆర్ఓ గారికి అందించాము. అంతేకాకుండా త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దానికి సంబంధించిన వ్యవహారంలో శాసనసభ జరగబోతుంది, బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. వాటిల్లో మరి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మేము వినతిపత్రం ఇవ్వనున్నాము. కనుక కటిక పేదలకు సంబంధించిన దాడులకు గురవుతున్నారు, అలాగనే నిధులు మళ్లింపుతో అన్యాయానికి గురవుతున్నారు. ఆ క్రమంలో ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది ఏంటంటే బీసీల యొక్క అత్యాచార నిరోధక చట్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలని అనుకోవటం చాలా ఆనందదాయకం, ముదావహం. ఆ క్రమంలో దాన్ని త్వరితంగా ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మంగళగిరిలోని 71.57 ఎకరాల అంజుమన్ స్థలాన్ని మాత్రం అభివృద్ధి పేరిట దోచుకోవద్దని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా విజ్ఞప్తి చేశారు. అంజుమన్ ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద వైసీపీ నిరసన చేపట్టి కలెక్టరేట్ PGRS లో వినతిపత్రం సమర్పించింది. నూరి ఫాతిమా మాట్లాడుతూ మైనార్టీలకు ఆస్తులు ఇచ్చే దాతలు లేరని, ఉన్న వాటినైనా ప్రభుత్వం కాపాడాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము అంటే తేదీ లాస్ట్ డేట్ వచ్చేసి February 16th అవుతుంది కాబట్టి ఈరోజు అందరూ మైనార్టీలు అలాగే కొన్ని సంఘాలు అందరూ కలిసి ఈరోజు కలెక్టరేట్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాము. ఈ రిప్రజెంటేషన్ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచే కాదు, అలాగే ప్రజల నుంచి సేకరించింది, అలాగే లైఫ్ మెంబర్స్, అలాగే మసీదుల దగ్గర నుంచి సేకరించింది ప్రతి ఒక్కటి కూడా తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. 71.57 ఎకరాల గురించి ఏ విధంగా ఒక నెల నుంచి మేము ఏ విధంగా ఫైట్ చేస్తున్నామో ప్రజలందరికీ తెలిసిందే. దీంట్లో ఒక కొలిక్కి ఇప్పుడు దాకా అంటే గతంలో అయితే మేము డిమాండ్స్ చేస్తూ లేకపోతే ఎమ్మెల్యే గారి మీద ప్రెషర్ చేస్తూ తీసుకుంటూ వచ్చాము. ఈరోజు ముఖ్యంగా 3 అంశాల గురించి నేను క్లిష్టంగా మాట్లాడతాను. ఒకటి, PPP మోడ్ అని చెప్పి మరి వక్ బోర్డు దాంట్లో అజీజ్ గారి నేతృత్వంలో రేపు ట్యూస్డే మరి మీటింగ్ జరగబోతుంది. దాంట్లో గతంలో లాస్ట్ ట్యూస్డే మీటింగ్ పెట్టినప్పుడు డైరెక్టర్స్ ఎవరు కూడా అక్కడ హాజరు కాలేదు. ఎందుకనంటే దీనివల్ల వాళ్ళ కుటుంబాలకి ఎంత ఇదవుద్దో అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది దేవుడి మాన్యంలాగా, అంటే దేవుడిది ఆస్తి, ఇది ప్రజల కోసం ఆస్తి. ప్రజల పేదవాడిని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి, పేదవాడికి చెయ్యి అందించడానికి ఈ ఆస్తి ఉంది. కాబట్టి దీని గురించి మేమేమైనా అంగీకరిస్తే అది మా కుటుంబానికి ఇది జరిగిద్దని చెప్పి ఎవరు కూడా లాస్ట్ ట్యూస్డే మీటింగ్కి రాలేదు. ఈ ట్యూస్డే మళ్ళీ మీటింగ్ జరగబోతుంది. మళ్ళీ దాంట్లో సేమ్ ఎజెండా
సేయింగ్ దట్ దీన్ని పీపీపీ మోడ్ కానీ లాంగ్ లీజ్ కానీ వెళ్ళాలి అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం మరి పంపించడం జరిగింది. గతంలో ఎమ్మెల్యే గారిని మొదటిసారిగా 2025/12/29 ఎమ్మెల్యే గారు అంజుమన్ షాదీఖానాలో మీటింగ్కి వచ్చినప్పుడు ఆయన నాకు దీని గురించి తెలియదు, నాకు సంబంధం లేదు, నేను దీని గురించి ఎటువంటి పంపించలేదు అని చెప్పారు. మరి ఆయన మొన్న మీటింగ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఆయనే కండక్ట్ చేసి బీ కన్వెన్షన్లో పెద్దలు, మత పెద్దలు, అలాగే ప్రతి ఒక్కరిని కూడా పిలవడం జరిగింది. దాంట్లో ఆయన మరి షరియత్ కే హిసాబ్సే నేను చెల్తాను, మైనార్టీలు మనోభావాలను నేను దెబ్బతీయను అని చెప్పి ఆయన చెప్పి ఫత్వా జారీ చేసినా కూడా దానికి వ్యతిరేకంగా దాన్ని కూడా ఉల్లంఘించి, ఎందుకంటే మా కమ్యూనిటీలో ఫత్వా ఒక్కసారి జారీ చేస్తే దాని ఖచ్చితంగా ఆ రూల్లో వెళ్ళాలి. మరి దాన్ని కూడా క్రైటీరియా ఎమ్మెల్యే గారు ఎందుకు తీసుకెళ్లేదు అంటే మీకు మైనార్టీ కాదా, లేకపోతే మైనార్టీలు అంటే లెక్కలేదా, లేకపోతే మైనార్టీ ఓట్ల మీద గెలిచారు కాబట్టి అహంకారమా? ఇవన్నీ అర్థమవుతున్నాయి దీన్ని బట్టి ఎమ్మెల్యే గారి. ఎందుకనంటే ఆయన చైర్పర్సన్గా ఉండి, ఆయన ప్రెసిడెంట్గా ఉండి, ఆయన అప్రూవల్ చేసి కమిటీ మెంబర్స్తో వాళ్ళతో అప్రూవల్ చేయించి వక్ఫ్ బోర్డ్ మీటింగ్ దానికి పంపించడం జరిగింది. ఇది నిజమా కాదా? ఎమ్మెల్యే గారు మాకు క్లారిటీ కావాలి మీ దగ్గర నుంచి. ఇది జరిగిందా లేదా? ఆఫ్టర్ ఫత్వా జారీ చేసిన తర్వాత మరి ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి దీని గురించి మాట్లాడాలి. దాని తర్వాత వక్ఫ్ బోర్డులో వెళ్ళింది, బిల్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. మేము అజీజ్ గారిని కూడా అడగడం జరిగింది, సార్ దీన్ని మాత్రం మీరు అప్రూవల్ చేయకూడదు, ఎందుకనంటే ఇది బైలాలో ఖచ్చితంగా క్లియర్గా ఉంది. ఏమని ఉంది అని అంటే ఇది మైనార్టీ సంక్షేమానికి యూజ్ చేయాలి అని చెప్పి ఉంది. నేను మరి మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేదో ఫాల్స్ ఎలిగేషన్స్ అంటే కౌలు డబ్బులు ఇవ్వట్లేదు, కౌలు వాళ్ళని ఖాళీ చేయించలేము అని చెప్పుకుంటా తిరుగుతున్నారు. అది నిజం కాదు. 5 ఎకరాలు ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు ఉన్నప్పుడు దాన్ని ఖాళీ చేయించి హజ్ హౌస్ కట్టడానికి ఆయన అక్కడ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు అంగీకరించారు. అలాగే ఇప్పుడు కూడా నిజంగానే మీరు డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, చేయండి, కానీ బియాండ్ ఇది వెళ్ళకండి. ఎందుకంటే దాంట్లో ఏ విధంగా ఉందో దాన్ని పాటించమని చెప్పి నేను కోరుతున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అంజుమనే ఇస్లామియాకు చెందిన వక్ఫ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో చిన్న కాకానీలో 72 ఎకరాలు దాదాపు, అలాగే మల్లాయపాలెంలో 232 ఎకరాలు, ఈ 2 భూముల్ని కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీఐఐసికి ఇవ్వాలని చెప్పి ఒక దొడ్డిదారిన ఈ భూముల్ని కొట్టేయాలని చెప్పి కాజేయాలని చెప్పి ఒక కుట్ర జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.